కొంతమందికి ఎలా ఉంటుందంటే వారి తప్పుని వారికి చూపించడం కూడా ఎలా ఉంటుందంటే చెప్పినోడితే తప్పు అన్నట్లుగా ఉంటుంది. ఎందుకంటే ఎలా ఉంటుందంటే బైబిల్ గ్రంథంలోనే మనకి గారడీ సీమోను ఉన్నాడు. ఆ గారడీ సీమోనుని పేతురు గారు హెచ్చరిక చేసినప్పుడు ఆయన ఏమంటాడంటే, ఇప్పుడు ఎలా ఉంటుందంటే లోకంలో నీ నెత్తి మీద కాకి రెట్టేసిందయ్యా అని అంటే నీ చేతితో నువ్వే తుడిసే అన్నట్టుగా. ఈ రోజున ఎవరి మీదైనా దేవుడు మాట్లాడుతూ నీలో ఉన్నటువంటి బలహీనత గురించి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు అని అన్నావు అనుకోండి, అది నాకు తెలియదండి ఆ సంగతి, నాకు చెప్పకండి దాని గురించి అని ఆలోచన చేసేవాళ్ళు ఉంటారు. దయచేసి గమనించాలి, ఈ రోజున సంఘ పరిస్థితి ఏమైందంటే దేవుడు నీతో మాట్లాడుతున్న మాట నీవు ఇక్కడ ఇలా ఉన్నావని చెప్తే కొంతమందికి ఏమవ్వట్లేదు, అది నచ్చట్లేదు. అసలు నిజమైన విశ్వాసులు అంటే ఎలా ఉండాలంటే, నిజమైన ప్రార్థనా పరులు, భక్తి పరులు అంటే, దేవా నీవు నా తప్పుని నా లోపాన్ని నాకు చూపించినందుకు నీకు వందనాలనైనా ఇలా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక.